హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్కోవా గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనం ఆల్కోవా గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో వాటి గురించి కొన్ని విషయాలు బ్రీఫ్గా ఒక నిమిషం పాటైతే తెలుసుకుందాం. ముందుగా ఏదైనా మెడిసిన్, ఫర్ ఎగ్జాంపుల్ లివోసిట్రజిన్ అనుకోండి, అది జలుబుకు పనిచేస్తుంది. ఇది మనందరికీ తెలుసు. అయితే దాని తయారీ వెనుక ఉన్న వాస్తవం ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా ఒక మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ విధానం కానీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే తయారు చేయబడిన తర్వాత ఈ మెడిసిన్ మార్కెట్లకు వెళ్ళటానికంటే ముందు తయారు చేయబడిన మెడిసిన్ అనేది సరైన పద్ధతిలో తయారైందా లేదా అనడానికి ఒక ప్రూఫ్ అయితే కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక మెడిసిన్కు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ, మెడిసిన్ వల్ల కలిగే హాని కానీ ఏదైనా కానీ ముందుగా కస్టమర్కు, ఇక్కడ కస్టమర్ అంటే ట్యాబ్లెట్ను ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో సో వారు వస్తారన్నమాట. సో అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో మనందరికీ ఒక మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ముందుగానే అది తయారు చేసిన దగ్గర నుండి మార్కెట్లోకి రిలీజ్ చేసే వరకు వీటికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు కంపెనీలు మెడిసిన్ను ఎటువంటి స్టాండర్డ్స్ లేకుండానే తయారు చేసి మార్కెట్లోకి వాటిని రిలీజ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. దీనివలన మెడిసిన్స్ యూజ్ చేసే పేషెంట్స్ అంటే కస్టమర్స్ లేదా కన్జ్యూమర్స్ వీరందరూ ప్రాబ్లమ్స్లో పడతారు. అందుకోసం మెడిసిన్ను తయారు చేసే ఏ కంపెనీ అయినా కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మెడిసిన్ను తమకు నచ్చినట్లుగా తయారు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు కనుక అలా ఇబ్బంది పడకుండా కొన్ని చర్యలు తీసుకోవడానికి కొన్ని రెగ్యులేటరీ అథారిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క పని ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ కానీ ఏదైనా ఒక డ్రగ్ను లేదా మెడిసిన్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ట్రయల్స్ R&D డిపార్ట్మెంట్లో జరుగుతాయి. అలాగే మార్కెట్లోకి రిలీజ్ చేసే మెడిసిన్స్ యొక్క టెస్టింగ్ అంటే అనాలిసిస్ ఇది క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. రిలీజ్ చేయబడిన మెడిసిన్ సరైన పద్ధతిలో ఉన్నదా లేదా అని చెక్ చేయడానికి డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ అనేది అవసరం ఉంటుంది. దీనిని క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. పైన చెప్పుకున్న విషయాలు ప్రతి ఒక్క కంపెనీ కరెక్ట్గా ఫాలో అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి రెగ్యులేటరీ అథారిటీస్ ఆల్కోవా అనే సిస్టమ్ను తీసుకొచ్చారు. ఇక్కడ రెగ్యులేటరీ అథారిటీస్ అంటే అమెరికా నుండి US FDA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ కెనడా, EMEA, MHRA అథారిటీస్ ఆల్కోవాను ప్రవేశపెట్టాయి. సో ఈ యొక్క ఆల్కోవాను మనం ఫాలో అవుతున్నామా లేదా అంటే కంపెనీలు ఫాలో అవుతున్నాయా లేదా అనే దాని గురించి సో మనకి ఒక మెడిసిన్ యొక్క క్వాలిటీని మనకిది డిటర్మైన్ చేస్తుందన్నమాట. సో ముందుగా అసలు ఆల్కోవా అంటే ఏమిటో తెలుసుకుందాం. సో ఇక్కడ ఆల్కోవా అంటే దీనిని డిఫైన్ చేయడం జరిగిందనమాట. సో ఆల్కోవాలో ముందుగా ఏ వచ్చేసి అట్రిబ్యూటేబుల్ అంటే ఆపాదించే. అట్రిబ్యూటేబుల్ అంటే సేకరించిన సాక్ష్యం లేదా సేకరించిన డేటా అనేది ఒక జవాబుదారీతనాన్ని చూపిస్తుంది. ఒకసారి దీని డెఫినేషన్ అనేది చూసుకున్నట్లయితే ద డేటా షుడ్ బి క్లియర్లీ స్టేట్ హూ పర్ఫార్మ్డ్ ద యాక్షన్ అండ్ వెన్. ఏదైనా డేటాని ఎవరు ఎప్పుడు చేశారు అనేదాన్ని ఈ అట్రిబ్యూటేబుల్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఒక అనలిస్ట్ ఒక అనాలిసిస్ చేశారు అనుకుందాం. అయితే ఒక 2 నెలల తర్వాత ఒక ఆడిటర్ వచ్చి ఆ డేటాను చూశారు. ఈ డేటా చూసినప్పుడు ఈ అనాలిసిస్ ఎవరు ఎప్పుడు పర్ఫామ్ చేశారు అనేది క్లియర్గా ఆ డేటా అనేది తెలియపరచాల్సి ఉంటుంది. అప్పుడు అది అట్రిబ్యూటబుల్ కిందకు వస్తుందన్నమాట. ఇక ఆల్కోవాలో L వచ్చేసి లెజిబుల్. సో ఇక్కడ లెజిబుల్ అంటే ఏమిటంటే ఒకసారి డెఫినేషన్ చూసుకున్నట్లయితే డేటా మస్ట్ బి క్లియర్ అండ్ లెజిబుల్. సో ఇక్కడ లెజిబుల్ అంటే ఎవరైనా కానీ ఎప్పుడైనా ఏదైనా డేటా రాసినప్పుడు ఆ డేటా అనేది క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే చదవడానికి అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది. ఇక మూడవది కంటెంపరానియస్. ద డేటా షుడ్ బి రికార్డెడ్ ఎట్ ద టైమ్ వర్క్ ఈస్ పర్ఫార్మ్డ్. ఎవరైనా ఎప్పుడైనా ఒక పనిని చేస్తున్నప్పుడు పని చేస్తున్న సమయంలోనే డేటాను రికార్డు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న పనిని ఒక 10 నిమిషాల తర్వాత రికార్డు చేస్తే అది డేటా ఇంటిగ్రిటీని డివియేట్ చేసినట్లు అవుతుంది. అందుకే ఎవరైనా ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు పని చేసిన వెంటనే రికార్డు చేయవలసి ఉంటుంది. దానినే కంటెంపరానియస్ అంటారు. ఇక్కడ ఒరిజినల్ అనేది చూసుకున్నట్లయితే ద డేటా షుడ్ బి ప్రిజర్వ్డ్ ఇన్ ఒరిజినల్ ఫామ్. ఏదైనా డేటాను దాచినప్పుడు దానిని ఒరిజినల్ ఫామ్లోనే దాచాలి. ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ఈ ఒరిజినల్ డేటాను రిఫరెన్స్ కోసం వాడుతుంటారు. ఫైనల్లీ అక్యురేట్. ద డేటా షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్.
అంటే డేటా ఏదైనా కానీ ఎటువంటి తప్పులు లేకుండా ఉండాల్సి ఉంటుంది. ఏ డేటా అయినా కానీ ఖచ్చితమైన వైఖరిలో ఉండాల్సి ఉంటుంది. దీనినే అక్యురేట్ అని అంటారన్నమాట. ఆల్కోవాలోనే కొత్తగా ఆల్కోవా ప్లస్ కూడా వచ్చింది. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆల్కోవా ప్లస్లో వచ్చేసరికి మనకు అవైలబుల్, ఎండ్యూరింగ్, కంప్లీట్, కన్సిస్టెంట్. అవైలబుల్ అంటే ఇక్కడ ఏదైనా డేటా కానీ అవైలబుల్ ఫర్ రివ్యూ ఎట్ ఎనీ టైం. ఏదైనా డేటా కానీ రివ్యూ చేయడానికి ఏ టైంలోనైనా అది మనకు అవైలబుల్గా ఉండాలన్నమాట. ఎండ్యూరింగ్ అనగానే మేకింగ్ షూర్ రికార్డ్స్ ఎగ్జిస్ట్ ఫర్ ద ఎంటైర్ పీరియడ్. ఏదైనా ఒక రికార్డ్ అనేది దాని యొక్క లైఫ్ టైం పీరియడ్ వరకు ఎగ్జిస్ట్ స్టేజ్లో ఉండాలి అని చెప్తుందన్నమాట. సో కంప్లీట్ వచ్చేసి డేటా ఇన్ కంప్లీట్ స్టేట్ టు అవాయిడ్ రీక్రియేషన్, మ్యానిపులేషన్. సో ఇక్కడ కంప్లీట్ అంటే ఎవరైనా డేటా కానీ ఒకసారి పూర్తయిన తర్వాత దానిలోని మళ్ళీ ఎవరైనా కొత్తగా మార్పులు చేర్పులు చేయడానికి, ఏ విధమైన మ్యానిపులేషన్ చేయడానికి కానీ సో ఇక్కడ ఉండకూడదు. సో డేటా అనేది కంప్లీట్గా ఉండాలి అని చెప్తారు. ఆ తర్వాత కన్సిస్టెన్సీ అంటే ద డేటా ఈజ్ సీక్వెన్షియల్ మేనర్ విత్ ఏ సైన్ అండ్ డేట్, ఫాలో జీడిపి ఫర్ కన్సిస్టెన్సీ ఇన్ డాక్యుమెంటేషన్. ఏదైనా ఒక డేటా కానీ ఒక సీక్వెన్స్ మేనర్లో ఒక సంతకం, ఒక డేట్ ఇవన్నీ కలిగి ఉండాలి. ఇది జీడిపిని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఇక్కడ జీడిపి అంటే గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఆల్కోవాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.